హరిణి అమర సూర్య భారతదేశానికి వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్ మనం చర్చించుకోవాలి. మనం చూస్తే ఇండియా శ్రీలంక సార్క్లో సభ్య దేశాలు, బిమ్స్టెక్లో సభ్య దేశాలు. అంతేకాదు ఇండియా సాగర్ ఇప్పుడు మహాసాగర్గా మార్చుకున్నాం అనమాట. మనందరూ తెలుసు మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం సాగర్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇప్పుడు దాన్ని మహాసాగర్గా మనం ఎన్హాన్స్ చేస్తాం. దాంతోపాటు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో కూడా మనకి శ్రీలంక చాలా అవసరం అనమాట. అయితే ఇండియా శ్రీలంక మధ్య కొన్ని రిటర్న్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం లోక్సభ ఎలక్షన్స్ ముందు మనం చూస్తే గనక కచితీవ్ ఐలాండ్ ఇష్యూ మళ్ళా వార్తలోకి వచ్చిందనమాట. ఇండియా శ్రీలంక మధ్య చిన్న దీవులు కచితీవ్ ఐలాండ్స్ అనమాట. అవి అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. అయితే ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆర్బిట్రేషన్ కప్ చెప్పి అవి భారతదేశం శ్రీలంకకి ఇచ్చేసింది. అయితే రీసెంట్ గా తమిళనాడు చెందిన కొందరు నేతలు మరియు ప్రధాని మోడీ గారు కూడా కచితీవ్ ఐలాండ్స్ ఆ టైంలో ఇందిరాగాంధీ గారు శ్రీలంకకి ఇవ్వటం చారిత్రాత్మక తప్పిదం అని చెప్పారనమాట. దాంతో శ్రీలంక కూడా రెస్పాండ్ అయింది. తర్వాత మనం చూస్తే కనుక ఇండియా శ్రీలంక మధ్య ఫిషర్మెన్ ఇష్యూ కావచ్చు, అంతకంటే ఎక్కువగా ఎల్టీటీఈ మనకు తెలుసు తమిళీలం ఫైట్ పెద్దగా అయింది. దానికి సంబంధించి కొంతమంది తమిళనాడు నుంచి నేతలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా శ్రీలంక అప్పట్లో చెప్పిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనేవి ఇప్పుడు చాలా కీలకం. ముఖ్యంగా చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీలో భాగంగా అంటే ముత్యాలహార సిద్ధాంతాల భాగంగా హంబన్ తోట పోర్ట్ కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా మన చిన్న చిన్న దేశాలన్నా సరే, అది భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం భారతదేశానికి చాలా మంచిది.